సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామంలోని షుగర్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. 3 సంవత్సరాల నుండి కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఎల్ఐసి బకాయిలు 2 కోట్ల రూపాయలు చెల్లించకుండా కాలయాపన చేస్తుందని కార్మికులు మండిపడ్డారు. ఎన్నిసార్లు యాజమాన్యానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ చేస్తూ కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కర్మాగారంలో మాకు గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లును ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తాం, రేపు ఇస్తాం, గంటకి ఇస్తాం, 2 గంటలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి మాకు ఇట్లా 3 సంవత్సరాల సంది మోసం చేస్తున్నారు. మొన్న కూడా అందరం కలిసి కార్మికులం కలిసి స్ట్రైక్ చేయాలనుకున్నా కానీ రైతులతో దృష్టిలో పెట్టుకొని మేము ఫ్యాక్టరీ నడిపించి లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళకి టైం ఇచ్చి ఇప్పుడు చెరుకు క్రషింగ్ నడిపిస్తున్నాం. రైతులకు ఎలాంటి దోఖ లేకుండా ఓన్లీ చెరుకు చక్కెర మాత్రమే మేము ఆపినాము. క్రషింగ్ లో రైతులు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. క్రషింగ్ 3 లక్షల దాకా ఆడిస్తాం. చక్కెర మాత్రం ఆపి మా డబ్బులు మేము ఇస్తే మేము లారీలు ఇచ్చి పెడతాం. మేమందరం ఐకమత్యంగా డ్యూటీలు చేసుకుంటూ శాంతి భద్రతంగా పోరాడుతున్నాం. మా మీద దౌర్జన్యంగా లారీలు తీసుకొని వస్తున్నారు. మేము దౌర్జన్యం దిగితే మేము కూడా దౌర్జన్యం దిగాల్సి వస్తుందని చెప్పేసి కర్మాగారంలో మాకు గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లును ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తాం, రేపు ఇస్తాం, గంటకి ఇస్తాం, 2 గంటలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి మాకు ఇట్లా 3 సంవత్సరాల సంది మోసం చేస్తున్నారు. మొన్న కూడా అందరం కలిసి కార్మికులం కలిసి స్ట్రైక్ చేయాలనుకున్నా కానీ రైతులతో దృష్టిలో పెట్టుకొని మేము